దేశంలో రోజురోజుకి ఈ అక్రమ సంబంధం ఏదైతే ఈ సంబంధాలు ఉన్నాయో ఈ సంబంధాల వల్ల పచ్చని కాపురాలు కూడా కంప్లీట్గా కొలాప్స్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాంటి ఘటననే గద్వాలకు చెందిన తేజేశ్వర్ దారుణ హత్య చేయించినటువంటి కర్నూలుకు చెందిన తిరుమలరావు బ్యాంక్ మేనేజర్గా విధులు నిర్వహించేవారు. అయితే మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో ఈ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐశ్వర్యను తేజేశ్వర్ గతంలో లాస్ట్ 2 months బ్యాక్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ ఇంట్లోనే ఈ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అఫైర్స్ పెట్టుకున్నటువంటి తమ తల్లి సుజాత ఎవరైతే ఉన్నారో మొదట సుజాతతో అఫైర్స్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ఐశ్వర్య అనేటటువంటి ఈ స్వీపర్ కూతురు ఎవరైతే ఉన్నారో అమ్మాయితో కూడా అఫైర్స్ పెట్టుకున్నారు. అఫైర్స్ పెట్టుకున్న తర్వాత ఇదంతా కూడా పథకం ప్రకారమే వీరు ఏదైతే ఇటీవల దారుణ హత్యకు గురైన తేజేశ్వర్ ఒక లైసెన్స్డ్ సర్వేయర్గా పనిచేస్తూ ఉన్నారు. లైసెన్స్ సర్వేయర్గా పనిచేస్తున్నటువంటి తేజేశ్వర్ను అతి దారుణంగా గద్వాల నుంచి తీసుకొని వచ్చే సమయంలో స్విఫ్ట్ డిజైర్ కారులోనే అక్కడ కారులో కూర్చున్నటువంటి 2 వ్యక్తులు ఈ యొక్క కత్తితో గొంతు కోసినటువంటి ఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపెత్తిస్తుంది. ఇక్కడ మనం చూసే విజువల్ ఏదైతే ఉందో ఈ ఇంటి సమీపంలోనే ఇక్కడ నుండి నేరుగా రోజు బ్యాంకుకు వెళ్ళి కసువు కొట్టి వచ్చేదంటూ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడే స్థానికంగా కాలనీ వాసులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అంటే కాలనీలో వీరు గతంలో ఎలా ఉండేవారు అనే అంశాలు వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ ఏదైతే ఈ సుజాత ఇప్పుడు ప్రజెంట్ తేజేశ్వర్ను హత్య చేసినటువంటి దాంట్లో ప్రధాన పాత్రగా ఉన్నటువంటి ఐశ్వర్య వారు తల్లిదండ్రులు కానీ ఐశ్వర్య అమ్మాయి ఎలా ఉండేవారు మీ ఏరియాలో ఉండే సమయంలో, ఎలాంటి పరిస్థితి? సుజాత అనే ఆమె ఇక్కడ ఉంటుంది సార్ మా దగ్గర, మా గేర్లో జానకినగర్ వాస్తవంలో మేము. సుజాత అనే అమ్మాయికి 2 పిల్లలు, ఆడపిల్లలు, 3 పిల్లలు. రీసెంట్గా పిల్లోని కొడుకు కూడా చచ్చిపోయాడు. ఆ కొడుకును కూడా ఇల్లే చంపినారని మాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ విషయం పైన ఈ అమ్మాయి మొన్న 1 నెల కిందట మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక పెళ్ళి జరిగిన తర్వాత పిల్లి కొడుకుని తీసుకుపోయి చంపేసినారు. సుజాత ఆమె కూతురు కలిసి ఒక మేనేజర్ని ఉంచుకున్నారని మాకు ఇప్పుడు తెలిసింది. ఇటువంటి సమాజంలో ఉండకూడదు, సమాజానికే చెడ్డ పేరు, మా జానకినగర్కి చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. తర్వాత వాళ్ళ ప్రవర్తన గురించి తెలిసినందుకు మాకు చాలా చింతిస్తున్నాము. వాళ్ళనైతే మేము గేర్లో ఉండదలుచుకునేయలేదు. కావున మీరు గవర్నమెంట్ వాళ్ళు స్పందించి దీన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. గతంలో ఏదన్నా ఇలాంటి నేర చరిత్ర వాళ్ళ తండ్రికి కానీ వాళ్ళ తల్లికి ఏదన్నా ఉండేదా? ఈ ఐశ్వర్య వాళ్ళ తల్లిదండ్రులకు తల్లి అయితే భర్త చనిపోయి చాలా రోజులైంది సార్ చనిపోయి. కానీ ఆమె మాత్రం చాలా నీట్గా ఉండడము, ఆమె ప్రవర్తనలో మాకైతే డౌట్ ఉన్నది. కానీ ఇదంతా తెలియదు. తెలిసిన తర్వాత ఈ పరిష్కారం జరిగింది. కావున మీరు ఏదైనా చేసి దీన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. అయితే మరి కొంతమంది ఉన్నారు, నిజంగా వాస్తవంగా ఈ 2 నెలల కింద ఈ ఐశ్వర్య వాళ్ళ తమ్ముడు ఇక్కడే పెట్రోల్ బంక్ సమీపంలో చనిపోయారని చెప్తూ ఉన్నారు. నిజంగా చనిపోయారా లేకుంటే ఐశ్వర్య కానీ వాళ్ళ తల్లి సుజాత కానీ హతమార్చారా? అది చనిపోయినారనేది మాత్రం వాస్తవమే. కానీ నా కొడుకు చచ్చిపోయినాడు, ఎవరు పట్టించుకోలేదు, నేనే చూసినాను అని ఆమె చెప్పింది మాతోని. కానీ దీని పూరకంగా చూస్తుంటే ఆమెనే ఏమైనా చేసిందని మాకు డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఈ ఐశ్వర్య ఉందో, ఇప్పుడు నవీన్ వల్ల చెల్లెలు ఐశ్వర్య ఉందో, ఐశ్వర్య వీరికి కొంత అడ్డుగా ఉన్నారు, అందుకే ఇతన్ని హతమార్చారని చెప్తా ఉన్నారు. అడ్డుగా ఉన్నారని ఆ పిల్లోడు కూడా చాలాసార్లు నాతో చెప్పినాడు. అన్న ఇట్లా జరుగుతుంది, వారు ఏం చేయాలని కూడా చెప్పినాడు. అరే చూద్దాం లేరా అని చెప్పినాను. గేర్లో కొంచెము ఈ సంఘటన జరిగింది కాబట్టి కంపల్సరీ శిక్షించాలని కోరుకుంటాను. మరి కొంతమంది ఉన్నారు అన్న చెప్పండి, కాలనీలో వీరు ఎలా ఉండేవారు? ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఐశ్వర్య వాళ్ళ తల్లి సుజాత వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలా ఉండేది? ఆమె ఒకప్పుడు ఒక స్వీపర్, టీజే కాంప్లెక్స్లో స్వీపర్గా పనిచేస్తూ ఉండేది. అక్కడ ఆమె పనిచేస్తూ మళ్ళీ కెనరా బ్యాంకులో స్వీపర్గా చేరిందన్న విషయం మాకు ఎవరికి తెలియదు. ఇక్కడ ఆమె షాపులలో పనిచేసే స్వీపర్గానే ఉండింది. అయితే ఆమె కెనరా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు గారిని ఉంచుకున్న విషయము మాకు మీడియా ద్వారానే తెలిసింది. మాకు ఇంతవరకు ఏం తెలియదు. కానీ ఇక్కడ చాలా చూడడానికేమో బాగా కనపడేది, బాగుండేది. తర్వాత ఆ పాప ఫస్ట్ ఎంగేజ్మెంట్ అయ్యింది. ఐశ్వర్య అనే అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయితే అయ్యింది. తర్వాత క్యాన్సిల్ అయింది. మేము మ్యారేజ్ చేసుకోవడం లేదు, క్యాన్సిల్ అయ్యి మళ్ళీ మరి ఏం జరిగిందో ఏం కథనో అతనికి ఫోన్ చేసి
తేజేశ్వర్ అనే అతనికి ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడుకున్నాం. పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ఆ తిరుమలరావు అనే అతను వీళ్లకు సపోర్ట్ చేసి ఆయన ద్వారానే ఇవన్నీ జరిగినాయి. అంటే ఈ ఐశ్వర్య తమ తండ్రి ఉండే సమయంలో ఎలా ఉండేవారు, తండ్రి మరణించిన తర్వాత వారి యొక్క క్యారెక్టర్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి, అంటే ఈ మధ్యలోనే ఇలా క్రైమ్గా వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారిందా లేకుంటే ఎలా ఉండేవారు? ఆమె తండ్రి ఉన్నప్పుడు ఇక్కడ లేరు. ఆమె తండ్రి ఉన్నప్పుడు ఇక్కడ లేరు. తండ్రి చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినారు వాళ్ళు. అంటే ఆమె భర్త చనిపోయినప్పుడు కూడా ఆమె రాలేదంట ఇక్కడికి. భర్త చనిపోయినప్పుడు కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే భర్త చనిపోయినాడో తర్వాత ఆమె ఆస్తి కోసము, ఆస్తి పోతుందనే ఉద్దేశంతో అప్పుడు చిన్న కొట్టం ఉండేది ఇదంతా. ఆ కొట్టము ఉన్నప్పుడు మాత్రము మరి ఎక్కడున్నారో మాకు తెలియదు. కొట్టం తర్వాత సడన్గా కొట్టం పడేసి ఇంత బిల్డింగ్ లేపినారు. ఇంత బిల్డింగ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది మాకు కావాలి ఆన్సర్. ఇంత పెద్ద బిల్డింగ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో బ్యాంక్ మేనేజరే వీళ్ళకి లోన్ కేటాయించారు. లోన్ కేటాయించిన తర్వాత ఇక్కడికే తిరుమలరావు అనే మేనేజర్ కూడా ఇంటికి వచ్చేవాడని చెప్తా ఉన్నారు. అలాంటివి ఏమన్నా మీ దృష్టికి ఏమన్నా వచ్చాయంటారా? తిరుమలరావు అనే అతనితో సంబంధం ఉంది అని కొంచెం మాత్రం మాకు తెలుసు. కానీ రాత్రి వచ్చిపోతున్నాడు అని అనుకుంటున్నాం. మేము పట్టుకోవాలని చాలాసార్లు చూసినాము. ఆయన మాకు ఎస్కేప్లో దొరకలేదు. దొరికింటే సంఘటన ముందనే మాకు తెలుస్తుండేది. కానీ తిరుమలరావు గురించే ఇదంతా జరిగింది అని మా ఊహాగాహన. తర్వాత ఈ ఆస్తి మొత్తం ఆయన గురించే వచ్చింది, ఆయనే కట్టించినాడు అని రూమర్ ఇల్లు. తర్వాత వచ్చేసి ఈ 5 నిమిషాల సంతోషం కోసము అన్యాయంగా పిల్లోని పుట్టలు పెట్టుకున్నారండి. దీన్ని మాత్రం కఠినంగా శిక్షించాలా. మేమైతే వాళ్ళని మాత్రము గేర్లో ఉండదలుచుకోలేదు. మా గేరికే అవమానము, గేరికే కాదు కల్లూరుకే అవమానము, కర్నూలుకే అవమానము, ఈ రాష్ట్రానికే అవమానం. కాబట్టి దీన్ని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు చెప్పండి. అంటే నిజంగా బ్యాంక్ మేనేజర్ ఇష్టం అనుకుంటే అతనితోనే వెళ్ళిపోవచ్చు. అంటే నెల రోజుల్లోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత సుపారీ ప్రకటించుకొని ఇలాంటి హత్య చేయించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు బ్యాంక్ మేనేజరు యాక్చువల్ అంటే బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు గారు ఫస్ట్ భార్యను చంపాలని ప్రయత్నం చేసినాడంట. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి భార్యను మిస్ అయినందుకు తేజేశ్వర్ మీద మళ్ళీంది. అది తేజేశ్వర్ని చంపాలనుకున్నారు, తేజేశ్వర్ని చంపేసినారు. అంటే అతనికి అడ్డుగా ఉన్నాడు అతను ఆడ వాళ్ళకి, కాబట్టి చంపేసినారు. చంపేసి ఈ ఫ్రీగా ఉండొచ్చులే అనుకున్నారు. కానీ ఈ దినంన వాళ్ళకు అదే కేసు వాళ్ళకు తిరగబడుతుందని అనుకోయిండరు నాకు తెలిసి. ఇప్పుడు ఆ కేసు తిరగబడింది కాబట్టి తిరుమలరావు గారు కనపడడం లేదు, వీళ్ళు ఇద్దరు కనపడడం లేదు. ఎక్కడున్నారో ఏమో తెలియదు మాకు ఇక్కడి వరకు. ఇంతవరకు అది జరిగిన సందర్భం నుంచి ఇప్పటి వరకు ఇంటి దగ్గరికే రాలేదు వాళ్ళు, ఇక్కడికి రాలేదు. ఆయన చంపడానికి కూడా 20 లక్షలు లోన్ తీసుకున్నాడని కూడా తెలిసింది మాకు. 20 lakhs లోన్ తీసుకున్నాడు బ్యాంకులో అనేది కూడా తెలిసింది మాకు. అది మరి ఇంకా అది నిజమే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఊరికే ఎవరేం చేయరు కదా, సుపారీ ఇస్తేనే పనులు అవుతాయి ఆడ. దానికోసమని మీరు ఎలాగైనా అండి మాకు ఇక్కడ వాళ్ళు ఉండడానికి వీలు లేదు. ఈ జానకి నగర్లో మా దగ్గర ఉండడానికి లేదు. మీరు ఎంత త్వరగా వాళ్ళని ఖాళీ చేపిస్తే అంత మంచిది మాకు ఇక్కడ. రేపొద్దున మా పిల్లలకు కానీ రేపొద్దున సంబంధాలు రావాలంటే ఎవరు చూస్తారు? గేరికే మాకు అవమానము. ఈ సందా జానకి నగరా అని మేము నోరు ఎల్లబెడతారు మాకు. రేపు మా పిల్లలు పెద్దగా అవుతారు, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు. అలాంటి వాళ్ళే అనుకుని రాకుండా అయితే మా పరిస్థితి ఏమి? ఇది కూడా మీరు ఆలోచించాలా. ఈ మీడియా వాళ్ళు కూడా ఇది కూడా ఆలోచించాలా మీరు. సో కాబట్టి మీరు దయచేసి వాళ్ళను మాకు ఇక్కడ ఉండకుండా చేయవలసిందిగా కోరుతున్నాం. అయితే మరి కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఇక్కడ ఉండే ఐశ్వర్య తమ బ్రదరు నవీను నిజంగా చనిపోయారా లేకుంటే వీరి చెల్లెలు వాళ్ళ అమ్మ అందరు కలిసి ప్లాన్ ప్రకారమే చంపించారు? ఉండొచ్చు సార్ అదైతే. కాకపోతే ఏంటంటే సార్ ఇంతకుముందు నుంచి ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఈ ఇంటి మీద ఉన్న సమస్యలు ఏంటంటే సార్ వేషలుగా తిరిగే వాళ్ళు ఉంటారు కదా సార్ బస్ స్టాండ్ దగ్గర, వాళ్ళకు కూడా అడ్డలాగా ఏర్పడింది సార్ ఇక్కడ. అంటే వాళ్ళకి ఇంటి వాళ్ళకి మినిమం ఒక 150 ఇచ్చి ఇంటి వాళ్ళకి ఒక 5 minutes కానీ 10 minutes కానీ వాళ్ళకి అప్పచెప్పి వాడుకునేవాళ్ళు. ఓ రూమ్ లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేసుకునేవాళ్ళు. శివమ్మ అంట అత్తగారు అంటే సుజాత అమ్మగారి అత్తగారు ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లా ఏర్పాటు చేసుకున్నారు. సో వాళ్ళ నుంచి వచ్చినదే ఇదంతా అంత ఎట్లా అంటే చాలా చెడ్డ పేరు వచ్చేసింది సార్ వీధికి ఇక్కడ కల్లూరులో. ఎట్లాంటిదంటే ఇట్లానన్నా వీటి నుంచి కల్లూరుకి అనేది ఇంత విపరీతంగా వచ్చినది కారణం ఏంటంటే ఇది ఒక ఏరియా అనేది అంటే వేశ్యలకి ఏరియా అడ్డగా మారిపోయింది.
ఈ పిక్ పాకెట్లో నవీన్ అన్న అబ్బాయి కూడా కొంచెం అల్లరిగా తిరిగేవాడే. అబ్బాయి కూడా కొంచెం గంజాయిలకి దాంట్లోకి అలవాటు పడిన అబ్బాయి. సో అబ్బాయి హెల్త్ ఇష్యూస్ ఎట్లున్నాయేమో మనకైతే తెలియదు. మేబీ వాళ్ళ హస్తం ఉండకపోవచ్చు. ఇది సార్ వాళ్ళ విషయం. అయితే చూస్తున్నాం కదా, ఈ జానకినగర్ ఏరియాలో ఉన్నటువంటి వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే తమ ఏరియాలో ఉంటూ ఇలాంటి పనులు చేయడం, తమ ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ ఏరియాకే చెడ్డ పేరు. రానున్న రోజుల్లో తమ పిల్లలకు సంబంధాలు రావాలంటే కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం చూసే ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్కి నియర్ బైలోనే బస్టాండ్కి వెళ్ళే రూట్ ఉంటుంది. ఈ బస్టాండ్కి వెళ్ళే రూట్ మార్గంలో స్థానికంగా ఉన్న కొంతమంది ఈ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి వేశ్యలకు అడ్డగా మారింది. గతంలో ఎవరైతే సుజాత అత్త ఉన్నారో సుజాత అత్త ఉండే సమయంలోనే ఇదంతా కూడా అడ్డాగా మార్చుకున్నారు. అడ్డాగా మార్చుకున్న తర్వాత మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో ఇటు నుంచి బస్టాండ్ నుంచి వచ్చే మార్గం ఇది. ఈ మార్గం గుండానే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ కొట్టాలు ఏవైతే ఉన్నాయో కొట్టాలతో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఐశ్వర్య తమ ఇల్లు ఏదైతే ఉందో ఐశ్వర్య వల్ల ఇంట్లో కూడా ఇక్కడ అమౌంట్ ఇచ్చి ఇక్కడే కొంత ఇల్లీగల్గా నడిపేవారంటూ కూడా స్థానిక ఉన్నటువంటి ఏరియా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఉన్నటువంటి అలిగేషన్లో గతంలో ఫిర్యాదు చేసినా ఎక్కడ ఎలాంటి మార్పు రాలేదు. ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించి ఈ తీవ్ర స్థాయిలో ఈ యొక్క కాలనీవాసులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఇంట్లోనే ఇక్కడి నుండి నేరుగా రోజువారీ తమ తల్లి సుజాత ఇక్కడి నుండి బ్యాంకు వెళ్ళేవారు. బ్యాంకు వెళ్ళి అక్కడున్న స్వీపింగ్ వర్క్ ఏదైతే ఉందో అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవారు. ఈ విధంగా కొనసాగే క్రమంలోనే ఐశ్వర్యతో కొంత అఫైర్గా ఏర్పడింది. అఫైర్గా ఏర్పడిన తర్వాతే ఏదైతే ఇటీవల పెళ్లి చేసుకున్నటువంటి ఐశ్వర్య తమ భర్తను ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేయాలనుకొని ప్లాన్డ్గా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే మే 17వ తేదీ మ్యారేజ్ చేసుకున్నారు. జూన్ 17వ తేదీ ఎగ్జాక్ట్గా ఇంటి నుండి బయలుదేరి గద్వాల నుండి కర్నూలుకు వచ్చే క్రమంలో ఒక భూమిని సర్వే చేయాలంటూ తీసుకొని వచ్చే క్రమంలోనే కారులో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ కూర్చున్న ఇద్దరు తమ గొంతు భాగంలో కత్తితో పొడిచినటువంటి పరిస్థితి. వెంటనే పక్కన నుండే డ్రైవర్ కూడా ఏదైతే స్టమక్ భాగంలో వెంటనే కత్తితో పొడిచారంటూ కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో దర్యాప్తులో తేలుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడి నుండి స్విఫ్ట్ డిజైర్లో నేరుగా ఆ యొక్క డెడ్ బాడీని కర్నూలుకి తిరుమలరావు దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 3 lakhs అమౌంట్ ఇచ్చారు. 3 lakhs అమౌంట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుండి గోరుకల్లు రిజర్వాయర్కి వెళ్ళి ఆ యొక్క సమీపంలో పినాపురం సమీపంలో డెడ్ బాడీని పారేశారు. పారేసిన తర్వాత అక్కడ గొర్రెల కాపర్లు గమనించిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 18వ తేదీ తేజేశ్వర్ తమ బ్రదర్ ఎవరైతే ఉన్నారో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదిస్తూ ముందుకెళ్తున్న సిచ్యువేషన్లో ఇదంతా కూడా ఎలా జరిగింది అనే కోణంలో ఇటు ఐశ్వర్య కావచ్చు లేదా తిరుమలరావు ఫోన్ సంబంధించిన డేటాను పోలీసులు కలెక్ట్ చేసే సమయంలో విసిపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఇందులో ప్రధానంగా నిన్నటి నుండి కూడా అనేక రకాల విసిపోయే నిజాలను పోలీసులు ఇప్పటికే ఎవిడెన్స్ను సేకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే తిరుమలరావు తమ భార్య ఎవరైతే ఉన్నారో తమ భార్యను మొదటగా మర్డర్ చేసి తర్వాత ఈ యొక్క ఐశ్వర్యను తమ ఇంటికి తీసుకెళ్లాలనుకున్నారు. ఆ ప్లాన్ కాస్త వర్కౌట్ కాకపోవడంతో సెకండ్ ప్లాన్లో భాగంగా ఐశ్వర్య భర్త తేజేశ్వర్ను దారుణంగా హత్య చేసిన తర్వాత ఇక్కడి నుండి నేరుగా లడక్ వెళ్ళి అక్కడే ఉండాలంటూ కూడా గతంలో ఇద్దరు కూడా ప్లాన్ చేసుకున్నారనేటటువంటి వాస్తవాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు కూడా ఇతన్ని అదుపులోకి తీసుకొని ఇంకా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ కేసు సంబంధించి ఇంకా ఎలా ముందుకెళ్తుంది, ఎలా చేశారనేటటువంటి వాటికి సంబంధించి పోలీసులు కీలకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. వీడియో రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి.